మా గాలి రాదు రాదు మా గాలి సమలక్ష మంద కాడికి ముగ్గురు పెద్దలు వచ్చారు. విష్ణు ఈశ్వర బ్రహ్మ. నేను వాళ్ళకి దండం పెట్టిన, వాళ్ళు నాకు మార్దండం పెట్టలేరాక అయ్యా పెద్దలారా నాది ఏముందా ఏం తప్పునా అని అడిగిన. తమ్ముడా వీరయ్యో వీరయ్యా నా తమ్ముడ వీరన్న రాదా రాదు వీరన్న నా తమ్ముడా ఇప్పుడు చెప్పు తమ్ముడా నువ్వు వచ్చిన సంగతి ఇప్పుడు చెప్పు తమ్ముడా వచ్చిన సంగతి ఎప్పుడు చెప్పు తమ్ముడా నువ్వు వచ్చిన సంగతి ఎప్పుడు చెప్పు తమ్ముడా వచ్చిన సంగతి ఎంతకాలమో వచ్చినావు చిన్న తమ్ముడా ఎంతకాలమో వచ్చినావు దేవు తమ్ముడా చిన్న బియ్యం వండిన బాబు రాదు పప్పు చేసి దేవుడా వచ్చిన తమ్ముడా ముగ్గురు పెద్దలు 32 యాత్ర తిరిగినారు. 2 రోజులకు వస్తారంట. నేను 3 దోషులు, నా భార్య 2 దోషులు, 5 దోషులు కావాలంటే అప్పటికల్లా నేను బట్టి పోరు తిరిగి కాదు కళ్యాణం ఆడాలంట. చిన్న తమ్ముడా చిన్న తమ్ముడా వీరన్నారా మాత్రం చేతుకు అందిస్తా సంతానం చేసి మాత్రమైనా వీరయ్య లెక్క చేస్తా వీరయ్యో
పక్కింటి పిల్ల నేను చేసుకున్నాను, ఇంటికే అత్తప్రభ ఇంటికి పోయినానుకో, నేను అన్నం పెట్టుకొని ఇచ్చి పెట్టినానుకో, మీ అమ్మాయి పరాయుడు అమ్మాయి నేను ఎందుకు తినాలని అదే నమ్మినాల కొండలా మేననాల కొండలో కూడా నరభూపతి మన మేనమామలు ఎలాగ తమ్ముడా తమ్ముడా వీరయ్యో వీరంగరారా వీరమ్మ తమ్ముడు అయ్యో నారాయణు రాజుడు పంచన బాపతుడు కొంచెం కోతుడు ఒక్కనాడు కయ్యం లేక కయ్యము లేక భోజనం 7 రోజులు అయ్య మేళ ఉడతలే అన్నమూలా మందు పెట్టి నిన్ను మనపుకుంటది పాలమూరు పెట్టి నిన్ను వెతుకున్నా అల్లమూరు పెట్టి నిన్ను దాదుకున్నా ఉదమగాయే పట్టమంటే కొంచెం కూడా పట్టరా మాంకాలి వల మోయమంటే కలకల మాంకాల తండ్రులు రాకపోతే ఇలా కట్టుకోను ఏరులో పాడుకున్నది ముడి కట్టుకోను తెలుసుకోవచ్చు పాడుతున్నదమ్మా అమ్మవారు మాకారి గొడవల పైనట్టే కలకల కన్నీరు దాపబట్టే మాకారమ్మో అమ్మడా ఎట్టి రాజ్యమన్నవో మీ మేనమామ పట్టము ఒక్కనాడు వద్దురా నా తమ్ముడా కాళీదేవి రామరామ తమ్ముడు తమ్ముడా వీరమ్మ రామాను జగ ఇరమాను చెక్క పరమాను కత్తులు పరమాను చెక్క ఇరమాను కత్తులు మీరా నా కడుపు చెరువై పొంగుతున్నది మీరయ్యా వీరయ్యా తానైన తప్పైనా తన చేత పడ్డ అన్నానంట వీరయ్యా
ఇస్తే తన కొడుకంటారు తన బిడ్డ అంటారు మీరా ఎట్టి పిల్లగాని తెచ్చిపోవచ్చు పెంచొచ్చు సాధొచ్చు సాధినాక వెళ్ళిపోతాడు మీరా ఒక్క నువ్వు ఎత్తాలే సాధారణ సవారి కొట్టి పియాలంటే మీరయ్యా సవారి కొట్టది కుందేళ్ళు పట్టది మీరా తమ్ముడా ఇలా నీకు మేన మామలు కలిగిరా ఇలా నీకు మేన మాడతాను కలిగిరా ఇలా నీకు మాత్రమే మేన అత్త కలిగిన మీరయ్యో పట్టము తమ్ముడా తమ్ముడా మీరయ్యా తమ్ముడా మీరన్నారు మీరన్నా మీరయ్యా ఒకవేళ పోతే మొత్తమైన సత్యమైన దేవుడు అయితే సామ్రాజ్ వీరప్ప అయితే నా గుర్రం మీద ఎక్కాలి అరడు బొమ్మని పోతు ఎక్కడ తాంబలంలో నెమ్మిడి గుట్టు పెడతా నెమ్మిడి గుట్టు వారు వద్దు అరడు బొమ్మ వాసిన వద్దు గుర్రం మీద సవాలు ఎక్కాలి గంట అయితే పద్ద వచ్చి నెరవేరుస్తావు నేను మనమరకల గురుమూర్తి మీరయ్య కూడా ఒక మాకల మరొక కాలం మొక్కాడు మరి నిపులా గుర్రమ్మ పిలుస్తా నిపులాలు కళ్ళెం పట్టుకుంటా విన్నాడమ్మా స్వామి రామ 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 రన్నారమ్మ రామ మీరయ్యో గుర్రమ్మ తాయి ఉన్నాడమ్మా రామ రామ దిగరాని కొండలు ఎక్కిపోతా ఉన్నది దిగరాని కొండలు దిగిపోతా ఉన్నది అంతలాని గుర్ర మాట వార్త ఉన్నదమ్మా దేవుడు దేవుడు మీరన్నా ఒకటి కూడా అవ్వక ఉడక తల్లి గంగలు పిల్లేరు గంగలు కూడా అర్థం వచ్చినప్పుడు కూడా గురుమూర్తి మీరయ్య మరి ఏమి చేస్తా ఉన్నదమ్మా వీరయ్య మాత్రమైన గంగ గంగకు వీరప్ప అంటారు తెలియక మాత్రమైన ఆయన మొదలు ఉన్నాడే వీరయ్యో బాలుడా 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 వీరయ్యా బాలుడా వీరమ్మ ఎండల యాడికి పోతావురా మీరా మీరయ్యో గంగమ్మ రావే రాజు గంగమ్మ ఓయమ్మ గంగమ్మ తల్లి రాజు గంగమ్మ అమ్మ నేను కూడా శివదేవి కళ్యాణం ఆడనిక పోతున్నా మట్టుమారు ఉండకు కూడా ఎల్లక ఉడక పిల్ల జాడలు తెలుసుకోనిక పోతున్నా ఓయమ్మ గంగమ్మ వీరయ్య మరి ఎంత పోతాయినమ్మా అక్కడ కనుకనైనా మంచి మారి ఉండగా మామరాజు ఎల్లమ్మ వచ్చింది బీరప్పకి చెప్పింది కాంత కామరాజు మొద మనిషి ఉపజమోమిని కామరాజుని లగ్గమాడాలిరా బీరయ్య మరి వాడికెళ్ళి భగవంతుడు వాడు కూడా బీరయ్య ఏం చేస్తా ఉన్నాడే బీరయ్యో చేస్తాను మళ్ళా చేస్తాయి మళ్ళా
మీరన్నా మరి జీవాలు ఊళ్ళో ఉంటే ఎవరన్నా తెచ్చుకోండి. మరొక నీళ్ళ కడవ, ఒక ఘటం సీసా. మీరయ్యో పుట్టమంతవాడి వీళ్ళకి 300 వేషాలు కట్టారు, పైన మంతవాడి వీళ్ళకి 16 వేషాలు కట్టారు అన్నాడు భగవంతుడు బాలకుడు మీరయ్యా. 3 కన్నవాడు ముక్కంటి ఈశ్వరుడు ఏమంట ఉన్నాడమ్మా. అక్కడ మాత్రమైన ఊరు బయట మాత్రమైన మరి ఇక్కడ బాగా మీరయ్యా. ఊరు బయట మాత్రమైన పెంట మీద మాత్రమైన గుమ్మటిత్తు పెట్టుకున్నాడు, గుమ్మటిత్తు పెట్టుకొని మాత్రమైన గుమ్మటి తీయను మాత్రమే సాగించుండు. ఆ గుడ్డ మీద మాత్రమైన గుమ్మడి తీయ మాత్రమైన గుడ్డంతా వాళ్ళు గుడ్డ ఉన్నదా మరి వాళ్ళు కొన్నప్పుడు మాత్రమేనా ఆ గురుడు వీరయ్య మరి ఎత్తమని మరి ఏమంట వాడుతున్నాడమ్మా. మల్లె మల్లె కారడి మల్లె వీర కారడి మల్లె కారడి మల్లె వీర కారడి భగవంతుడు బాలగూడు మీరయ్యా. నమ్మి నగల వంటలో వీర నగల వంటలో మీరయ్యా. మల్లె మల్లె కారాలి మల్లె వీర కారాలి బాలయేశం వచ్చిండు వీర సింగ్ వచ్చిండు. ఆగురుడు వీర అన్నాడు రాజు వీరాడు. ఊరు కట్టు కడతా ఊరుడమ్మ కట్టు కడతా పొలిమేర కట్టు కడతా పోతు లింగమైన కొట్టు కడతారంట. మరి ఎట్టప్పడ మందుకోవడానికి ఎవరు ఆయన పాపము అలా తిప్పలు పడుతున్నాడు. పెద్ద పిల్లలు నేను తిప్పలు కొబ్బరికాయలు ఆయననే కొడుతున్నాడు. మరి చేస్తే పని చేస్తే బాగాలేదు. ఆయన కూడా పెద్ద మనిషి, ఆయన కూడా చెప్పాలి నా మేము ఆయన కూడా చెప్పాలి. చిన్నగా ఉన్నాడు ఆయన రాజు వీరాడు. అక్కడ మాత్రమే నమ్మి నగలగొట్టదు నారదోని విద్యను మాత్రమే దుడ్డలు లేకున్నారు. బిడ్డలారా అక్కడ మాత్రమే ఎరకలాది ఎల్లమ్మా. ఎట్టవాళ్ళ మాత్రమే ఎరక చెప్పనిక ఎట్టవాళ్ళ నమ్మి నగలగొట్టకు జాన వస్తా ఉన్నది. అక్కడ మాత్రమే సూర్యుని పట్టింది సుఖ బొట్టు పెట్టింది చంద్రుని పట్టింది చెడ గొప్పలేసింది నాగు బాబును పట్టింది దాని కట్టుకది బాబాల ఎరక ఎల్లమ్మ. నమ్మి నగలగొట్టకు ఎట్టవాళ్ళ జాన వస్తా ఉన్నదే. ఓ లభయర్క గోపాలనాథనిక ఓ లభయర్క ఎరుకున్న వారికి దొరక ముందు దేవి చెబుతా దేగ ముందు రాజు చెబుతా కాకులు చెబుతా ఓ లభయర్క ఎరుకున్న వారికి దొరక ఓ లభయర్క ఎరుకున్న వారికి దొరక చిన్నగా చెబుతా ఎరిక నేను పెద్దగా చెబుతా ఎరిక పిల్లలు కనబడుతుందా ఎరిక ఓ అల్లమా ఓలమ్మ ఎరిక గోపాల నాన్న దొరిక ఓలమ్మ ఎరిక ఎరుకున్న వారికి దొరక నమ్మి నాయన ఉండకు చాలా వచ్చింది ఆ బాల మాత్రమే రేరుక ఎల్లమ్మ. ఎరుకున్న వారికి దొరక ఇదే దేవే ఎల్లమ్మ. ఆ బాల రేరుక ఎల్లమ్మ ఏమంట ఉన్నది మాత్రమే ఎల్లమ్మ మాటలు నిన్నది మాత్రమే 5 మంది బిడ్డలు నారదుని దుడ్డలు. ఓ బిడ్డలారా మరి చిన్న రేగులమ్మ పెద్ద రేగులమ్మ సూర్యనాథ ఒక్కనాథ 7 మంది ఎక్క చెల్లెండు అమ్మ. మరి ఎక్క చెల్లెలా ఎక్క చెప్తుందంట ఎరకలా ఆమె వచ్చిందాగో ఆమెనే అక్కడ చూడండి. మన తానికి ఎవరు ఎరక చెప్తుంది అంటేనే అక్క ఆయన కాదు తినమని చెప్తుందంట.
అక్క పిలుతామండి ఏమని తెలివండి 6 మంది పక్కలలో ఎరకల సాని దగ్గరికి వెళ్ళిరా ఎరకలమ్మా అన్నప్పుడు మాత్రమే బొమ్మలు 7 మంది బాలమ్మ మాది అక్కడ చాలా దూరం సావిత్రం అంటే ఊరి పేరు కదా మత్స్యమౌరం ఉండనా నీ పేరు అయ్యయ్యో మీరా అమ్మ మరి మా నాయన మేము 7 మంది ఈరోజు పెళ్లి చేసుకున్నాం మరి మాకు ఎట్లయితే పెళ్లి అయితే చెప్తావమ్మా అన్నమ్మ బిడ్డలో బిడ్డారో ఓ బిడ్డలారా మీకు దోషం ఉన్నది అలనాడు కూడా మీ తాతలు ముంతాతలు చేసిన కూడా మీ తల మీద ఉన్నది మరి వారు చేసిన బాబా వచ్చి మీ తల మీద ఉన్నది ఓ బిడ్డలారా ఓ బిడ్డలు తల మీద ఉన్నది ఆ దోషం పోవాలంటే తాతలు దొంగినా కలిసింగలు పైకాడుకోవాలి మీ 6 మంది పోయి తానాలు చేసేస్తే తప్పకుండా పెళ్ళి అవు 13 మరి పక్కైతే పిల్లారా అయ్యో అక్కడ మాత్రమే ఎరుకల ఎల్లమ్మ చెప్పినాది రేగులమ్మ పెద్ద రేగులమ్మ మానవుల సూర్యనాథ పక్కనాథ మాత్రమే 7 మంది పక్క చెల్లెలు మాత్రమే మరి అక్కడ తోని వెలిగి వెళ్ళదమ్మా నరభూపతి మహారాజు మరి అంట విన్నానమ్మా బిడ్డలారా నా బిడ్డలారా ఎందుకరా మంత్రి బిడ్డ ఓ నాయనా మన తాతలో చేసిన పాపమంతా మా తల మీద ఉన్నదంట అందుకే మా పెళ్లిలు అయితే లేవట ఆ తాతలు ముంతాతలతో మీద కలిగి సింగంలో బయట స్నానం చేస్తే ఇక ఇంటికి పెట్టుకెళ్ళ ఇక ఇంటికెళ్ళి అత్తపురం శీలపురం బయటకెళ్ళ ఇక మాకు మొదలు వస్తూనే ఉంటారంట ఇక 7 మందికి 7 మందికి అయితే ముందు వస్తారంట అబ్బా బిడ్డలారా ఎవరు చెప్పిండ్రు ఆమె ఎరకల నాచారు బిడ్డలారా 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 అడవిలా పెద్ద పుల్లు ఉంటాయి బిడ్డ నిండుతాయి పోతాం నాయన ఎట్టి సవాలు కొడతారు బిడ్డ నిజంగానే పోయేటట్టు చెప్పేటట్టు బిడ్డలారా మరి జీడి పుల్లు ఉంటాయి నా బిడ్డలు ఏమిటి భయపడ్డాయి బిడ్డలారా తాసునాగు మామలు ఉంటాయి కొడుకు నా బిడ్డలంగా బిడ్డలే నాగు మామూలు లేవుంటాయి బిడ్డ ఏ బిడ్డలే నా బిడ్డలు అంటే బిడ్డలు ఈ టెంట్ కింద కూడా ఇష్టపడి బిడ్డలు నాకు పుట్టిరో పుట్టలేను ఎంటున్నోళ్ళు కూడా ఉండలేరు అని ఎంత కొట్టి బిడ్డలు బిడ్డలారా బిడ్డలారా పెద్ద పుల్లు కావు జీడి పుల్లు కావు బిడ్డలారా అది బిడ్డలారా 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 నే బావా బావా మీరయ్యో బిడ్డలా నీ బావా మీరయ్య వాడిస్తాడు ఓడిస్తాడు మోసం చేస్తాడు మిమ్మల్ని మాత్రం ఎవరన్నా ఒక్కరిలాగా చేసుకుంటాడు వద్దు వద్దు బిడ్డలారా ఒక్క
ఒకవేళ మా బావ బీరయ్య వచ్చిండనుకో వాడిని నమ్మించి మోసం చేసి ఇగో ఇట్లా 6 మంది మా దోషులు ఉసుక తీసుకుంటాం మన కళ్ళలో గుప్పుతాం ఎంతమంది ఉంచుతాం ఆయన అయ్యో బిడ్డలు నా బిడ్డలు ఎంత హుషారున్నారు నా బిడ్డలారా పోయి మీరు రామరామ పోయి మాడి చాలా బిడ్డలారా రాజు చెల్లెళ్ళు 6 మంది చెల్లెళ్ళని పిలుచుకున్నది ఆ పక్క ఉడక పెద్ద గుణంగా అందరూ గుణంగా మన ఒక చేతి ఊరు పట్టుకున్నా దానిమ్మరా